పూర్తి చేస్తాను. అది ఎలా చేస్తానేంటో మీకు చూపిస్తాను. ఇన్ని రోజుల నుంచి లేట్గా తింటున్నది. ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్గా ఒక 2 రోజులకోసారైనా వారంలో 1-2 వీడియో తీసి పెడతాం. మీరందరూ బాగా చూస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను సందుపై ఎగ్గు చేస్తాను. అది ఎలా చేస్తానేంటో మీకు చూపిస్తాను. ఓకేనా? రెండు వచ్చేస్తాను. వేసుకుని కలిపి పెట్టాను. ఫిష్ని సందువ ఎగురు అంటారు. ఇది 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, చెక్క లవంగా, గల్చిన పేస్టు, పొడి మసాలా. ఆయిల్ పోసాను. ఆయిల్ కప్పుతో 2 కప్పులు ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం చక్కగా నూనె వేడెక్కినాక మనం 4 పచ్చిమిర్చి చేద్దాం. ఇగురు మటా చల్లివాయి ఇగురు కూడా అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చమ్మా. మనం మిక్సీ పట్టుకోమాట పట్టుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. గుజ్జుగా బాగుంటుంది, కొంచెం వంటగా ఉంటుంది. ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. మనం నచ్చిన దాన్ని బట్టి ఈరోజు ఇలా తినాలని చూస్తే ఇలాగే చేసుకుంటాం. అట్లా కొంచెం కానీ కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాం, మంచి వాసన వస్తుందని. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఇంతకంటే సన్నగా కట్ చేసినా కూడా ఇగురికి చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు అడావిడిగా కట్ చేసేసాను. సన్నగా కట్ చేసినట్టు ఏమైందంటే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే అంత కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ మగ్గేదానిలోనే కూర టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయ, అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా మంచిగా సన్నగా వేసుకుని కొత్తిమీర కరివేపాకు ఎంత వేసామంటే ఈ ఆయిల్లో వేసుకుంటే దాని ఫ్లేవరు మంచిగా వస్తుంది. ముక్కల్లో కొంచెం వేసాను, కొంచెం పసుపు వేసుకున్నాను, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అంటే అలా ధనియాలు, చెక్క లవంగ పేస్ట్, మసాలా, ముద్ద మసాలా, ఇక్కడ ముద్ద మసాలా అంటాం కదా అది. స్మెల్ వచ్చేదాకా దీన్ని బాగా కలిపి వేగనియాలి. పచ్చివాసన పోయేదాకా దీన్ని వేగనిచ్చాక ఇప్పుడు వేగనిచ్చినాక మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత వేగినాక మనం ఫిష్ ముక్క వేసుకుంటున్నాం. ఇవి సందువ ముక్కలు, సందువ అన్నమాట. గరిటె పెట్టకుండా ఉల్లి తీసుకున్నాం. గరిటె పెట్టద్దు, చేపల పొడికి గరిటె పెట్టలేదు. కొంచెం ఇట్లా ముక్కని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెమే కదా నేను ఇది పట్టి పాత్ర పెట్టా. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకున్నాం. ప్లేట్ వేసిన పసుపు ఉప్పు కారం కదా వాటర్ వేసుకున్నాం. వేస్ట్ చేయద్దు. ముక్క మునిగేటట్టు సరిపడా నీళ్ళు పోసుకొని కారం, సరిపడా నేను ఆల్రెడీ ముక్కలకి ఉప్పు వేసేసానమ్మా. ఉప్పు వేసాను, ఉప్పు సరిపడినంత కొంచెం. క్యారెట్ కారం 2 స్పూన్లు 3 స్పూన్లు ఉంటుంది.
దింపే ముందు గరం మసాలా వేసుకొని మనం కూరని దింపేసుకోవాలి. మంచిగా దగ్గరికి ఉడికేదాకా. ఇది సందవాయి చేప ఇగురు మాట. దీన్ని ఎలా వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు హైవే పెట్టేసి తర్వాత సిమ్లో పెడితే మంచి దగ్గర ఉడుకుతుంది. అప్పుడు మనం బంద్ చేసుకున్నాం. పక్కనేమో రాగి సంగటి చేస్తున్నా. రాగి సంగటి చేస్తున్నా. నేను రాగి ముద్దలాగా గట్టిగా చేయను, సంగటిలాగా దగ్గరికి చేస్తాను అన్నమాట. నాకు గట్టిగా ముద్దలాగా ఉంటే నచ్చదు. ఇది చల్లారినాక చక్కగా మనం ఇట్లా తీసుకుని తింటే బాగుంటుంది. అందుకని ఇది తింటున్నా. తర్వాత చూద్దామమ్మా ఎంతవరకు వచ్చిందో. మనం దీన్ని తిప్పుకొని మనం ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్నాం. చెక్క లవంగా ధనియాల పౌడరు వేసుకున్నాం. ఒకసారి దీంట్లో ముందు కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాము. ఇంకా దగ్గరికి ఉడకాలి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా వండుకుంటే సరిపోతుంది. పావుగంట తర్వాత అసలు రాయలు చక్క పైకి వస్తుంది. ఇది ఎగురు చేప కాబట్టి మనం చక్కగా ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇలా దించుకున్నా పర్లేదు. ఇంకా కొంచెం దగ్గర తీసుకుంటే మనం కలుపుకోనికి రాదు. ఇలా దించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని దించేసేసుకుని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. కడితేనమ్మా ఇక దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, స్టవ్ బంద్ చేసేసి వేడికి ఇది సరిపోతుంది. కొత్తిమీర మొత్తం మరీ దాన్ని ఏం చేయకూడదు. ఇలా ఉంచేసేసి కూర దింపేసుకుని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అయిపోయింది. చూసారమ్మా, నేను ఇప్పుడు రాగి సంగటి సందివాయి ఇగురు చేశాను. దీని కాంబినేషన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. నేను మీకు టేస్ట్ చెప్తా. కానీ ఇలా తింటే చాలా బలం అన్నమాట. చాలా మంచిది. మనకి ఒళ్ళు కూడా గట్టిగా అవుతుంది. రాగి సంగటి తింటే రాగి తింటే నిజంగానే చాలా బాగుంది. ఇలా టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. మనకి ఇష్టమైన కూర తినొచ్చు. ఇంకా అన్నం లేకపోయినా కానీ ఇష్టమైన కూరతో కూడా ఇలా తింటే మనకి మంచిగా ఒళ్ళు రాదు, గట్టిగా అయితే అది వస్తుంది. చాలా బాగుంటుందా. ఇదిగో ఫిష్ కూడా చూసుకుంటా. చాలా బాగుంటుంది ఈ ఫిష్. అసలు ముక్కలు ఎట్లా అంటే పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు అంటాను. చిన్నపిల్లలు కూడా తినచ్చు. ముళ్ళుండు సందవాయి చేపలు ముళ్ళుండు పిల్లలు పెట్టచ్చు. చాలా మంచిది. సముద్రం చేప కదా, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చికెన్ కూడా ఉంటుంది.